మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్భగవద్గీత విభూతి యోగము. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, మహాబాహు, ఇంకా నేను చెప్పే పరమరహస్యమైన ప్రభావవంతమైన మాటలు విను. నీ వంటి అతిశయమైన ప్రీతి గలవానికి మేలు చేకూరాలని నేను చెప్తున్నాను. నా పుట్టుకను దేవతలు కానీ మహర్షులు కానీ ఎరుగరు. నేను దేవతలకు మహర్షులకు కూడా అన్ని రకాలుగా మూలకారకుడను. నన్ను అజునిగా అనాదిగా లోకమహేశ్వరునిగా ఎరిగిన జ్ఞానవంతుడైన మానవుడు సంపూర్ణంగా పాపాల నుండి ముక్తుడు అవుతాడు. నిశ్చయాత్మకమైన బుద్ధి, యథార్థ జ్ఞానము, అసమ్మూఢత్వము, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖాలు, ఉత్పత్తి ప్రళయాలు, భయం, అభయం, అహింస, సమత్వం, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఇటువంటి ప్రాణులలోని అనేక రకాల భావాలు నా నుండే పుడతాయి. సప్తర్షులు, వారికి పూర్వులైన సనకాదులు నలుగురు, ఈ లోకంలోని సంపూర్ణ ప్రజావళికి మూలకారకులైన స్వయంభువుడు మొదలైన 14 మంది మనువులు, వీరందరూ నాయందే భావం కలవారు, నా సంకల్పం చేతనే పుట్టినవారు. ఈ పరమేశ్వరి రూపమైన విభూతి యొక్క యోగశక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకోగలిగినవాడు నిశ్చలమైన భక్తి యోగంతో నాయందే నిలిచి ఉంటాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వాసుదేవుడను ఆయన నేనే ఈ సంపూర్ణ జగత్తునకు ఉత్పత్తి కారణాన్ని. నా వలననే ఈ జగత్తంతా నడుస్తోంది అని తలచిన శ్రద్ధాభక్తులతో కూడిన బుద్ధిమంతులైన భక్తులు పరమేశ్వరుడు అయినటువంటి నన్ను నిరంతరం సేవిస్తూ ఉంటారు. నిరంతరం నాయందే మనసు లగ్నం చేసి నాయందే వారి ప్రాణాలు నిలుపుకొని నా యందలి భక్తిని పరస్పరం ఎరిగించుకుంటూ నా గుణాలను మహిమలను గూర్చి చెప్పుకుంటూ ఉండేవారు నిరంతరము సంతుష్టులై నాయందే నిత్యము రమిస్తూ ఉంటారు. అలా నిరంతరం నన్నే ధ్యానిస్తూ ప్రేమపూర్వకంగా సేవించే భక్తులకు నన్ను పొందగలిగే తత్వజ్ఞాన రూపమైన యోగాన్ని ప్రసాదిస్తాను. అర్జున, వారిని గ్రహించడం కోసం వారి అంతఃకరణంలో ఉండే నేను స్వయంగా అజ్ఞానజనితమైన అంధకారాన్ని ప్రకాశరూపమైన తత్వజ్ఞానం అనే దీపం ద్వారా నశింపచేస్తాను. అర్జునుడు అడుగుతున్నాడు, మీరు పరబ్రహ్మ పరంధాములు, పరమ పవిత్రులు, మునులందరూ మిమ్మల్ని సనాతన దివ్యపురుషులని,
దేవాది దేవులని, అజులని, సర్వవ్యాపులని చెబుతూ ఉంటారు. ఇదే విషయాన్ని దేవర్షి నారదుడు, ఋషులు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షి చెప్పడమే కాకుండా స్వయంగా మీరు కూడా నాకు చెప్పి ఉన్నారు. కేశవ, మీరు నాకు చెప్పినది అంతా సత్యమనే నమ్ముతున్నాను. భగవాన్ మీ లీలా స్వరూపాన్ని దానవులు కానీ దేవతలు కానీ తెలుసుకోలేరు. భూతభావన, భూతేశ్వర, దేవదేవ, జగత్పతి, పురుషోత్తమ మిమ్మల్ని గురించి మీకే తెలుసును. కాబట్టి లోకాలలో వ్యాపించి ఉన్న మీ ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా చెప్పడానికి మీరే సమర్థులు. యోగేశ్వర, ఏ రీతిగా నిరంతరం ధ్యానిస్తూ మిమ్మల్ని నేను తెలుసుకోగలుగుతాను? భగవాన్, మిమ్మల్ని నేను ఏ ఏ భావాల ద్వారా ధ్యానించడానికి వీలవుతుంది? జనార్దన, మీ యోగశక్తిని గూర్చి, విభూతిని గూర్చి మళ్ళీ విస్తారంగా చెప్పండి. మీ అమృతమయ వాక్కులను వింటున్న నాకు తృప్తి కలగడం లేదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పసాగాడు. కురుశ్రేష్ఠ, నా దివ్య విభూతులను ప్రాధాన్యాన్ని బట్టి వివరిస్తాను. ఎందుకంటే ఆ విభూతి విస్తారానికి అంతులేదు. అర్జున, సమస్త ప్రాణుల హృదయాలలో ఉండే ఆత్మను నేనే. ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములను నేనే. అదితి యొక్క 12 మంది కొడుకులలో విష్ణువును, జ్యోతిష్యులలో కిరణములు కలిగిన సూర్యుని, 49 మంది మరుత్తులలో మరీచిని అంటే కాంతిని, నక్షత్రాలలో చంద్రుడిని నేనే. వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుని, ఇంద్రియాలలో మనసును, ప్రాణులలోని చైతన్యాన్ని నేనే. ఏకాదశి రుద్రులలో శంకరుణ్ణి, యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుణ్ణి, అష్టవసువులలో అగ్నిని, శిఖరములు గల పర్వతములలో మేరువును నేనే. పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. పార్థ, సేనానులలో స్కంధుని, జలాశయాలలో సముద్రుని, మహర్షులలో భృగువును, శబ్దాలలో ఓంకారాన్ని, యజ్ఞాలు అన్నింటిలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని నేనే. వృక్షాలన్నింటిలో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదమునిని, గంధర్వులలో చిత్రరథుని, సిద్ధులలో కపిలమునిని నేనే. గుర్రాలలో అమృతంతో పాటు జన్మించిన ఉచ్ఛైశ్రవమును, గజేంద్రములలో ఐరావతాన్ని, మనుషులలో గల రాజును నన్నుగా తెలుసుకో. శస్త్రాలలో వజ్రాయుధాన్ని, గోవులలో కామధేనువును నేనే. శాస్త్రోక్తంగా సంతానాన్ని కనడానికి హేతువైన కామదేవుడను నేనే. సర్పాలలో వాసుకుని, నాగులలో ఆదిశేషుడను, జలదేవతలలో వారికి అధిపతి అయిన వరుణదేవుడను, పితరులలో ఆర్యముడనే పితృదేవుడను, శాసకులలో యమరాజును నేనే. దైత్యులలో ప్రహ్లాదుణ్ణి, కాలాన్ని లెక్కించే జ్యోతిష్కుల కాలాన్ని నేనే. మృగాలలో మృగరాజును, పక్షులలో గరుడను నేనే. పవిత్రీకరించే వారిలో పవనుని, శస్త్రధారులలో రాముడిని, చేపలలో మకారాన్ని, నదులలో గంగను నేనే. అర్జున, సృష్టిలలో ఆదిమధ్యాంతములు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యను, వాదించే వారిలో తత్వ నిర్ణయం చేసే వాదాన్ని నేనే. అక్షరాలలో ఆకారాన్ని, సమాసాలలో ద్వంద్వాన్ని నేనే. కాలాలలో అక్షయమైన మహాకాలాన్ని, విశ్వతోముఖుడైన విరాట్ స్వరూపుడనైన ధాతను నేనే. సమస్తాన్ని నశింపచేసే మృత్యువును, భవిష్యత్తులో కలుగబోయేవానికి ఉత్పత్తి స్థానాన్ని నేనే. స్త్రీలలో కీర్తిని, శ్రీని, వాక్కును,
స్మృతిని, మేధను, ధృతిని, క్షమను నేనే. గేయములైన వేదాలలో బృహస్సామమును నేనే. ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిరమును, ఋతువులలో వసంతమును నేనే. మోసం చేసేవారిలో జూతాన్ని నేను, తేజస్సాలలోని తేజాన్ని నేను, విజయాలలోని విజయాన్ని, నిశ్చయాత్మలలోని నిశ్చయాన్ని, సాత్విక పురుషుల్లోని సత్వాన్ని నేనే. వృష్ణివంశీయులలో వాసుదేవుడును, పాండవులలో ధనుంజయుడను, మునులలో వేదవ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను నేనే. దండించే వారి యొక్క దండాన్ని నేను, గెలుపు కోరే వారిలోని రహస్యంగా ఉంచదగిన భావాలను, రక్షకమైన మౌనాన్ని నేనే. జ్ఞానవంతులలోని జ్ఞానాన్ని నేను. అర్జున, ప్రాణాలన్నిటి యొక్క ఉత్పత్తికి కారణాన్ని నేనే. నేను లేని చరాచర ప్రాణులు ఏవీ లేవు. పరంతప, నా దివ్య విభూతులకు అంతం లేదు. నా విభూతి విస్తారాన్ని నీ కోసం సంగ్రహంగా చెప్పాను. ఆయా వస్తువులలోని విభూతి కాంతి, శక్తి నా తేజాంశం యొక్క అభివ్యక్తి అని గ్రహించు. అయినా అర్జున, ఇంత ఎక్కువగా తెలుసుకోవడం వలన నీకు ఏమి ప్రయోజనం? ఈ సమస్త జగత్తును నా యోగశక్తి యొక్క ఒక్క అంశమాత్రం చేతనే నేను ధరించి ఉంటున్నాను. గీతా మహాత్మ్యం కథ 10వ విభూతి యోగం. పార్వతి, ఇప్పుడు నువ్వు 10వ మహాత్మ్యాన్ని విను. అది స్వర్గమనే కోటలో చేరడానికి చక్కని సోపానం, మంచి ప్రభావం కలది. కాశీ పట్టణంలో ధీరబుద్ధి అనే ప్రఖ్యాతి చెందిన బ్రాహ్మణుడు ఉండేవాడు. నందివలనే అతడు కూడా నాకు పరమభక్తుడు. అతడు సద్గుణ సంపన్నుడు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారం చేసుకునేవాడు. అందుచేత అతడు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నా నేను అతని కూడా ఉండి ప్రేమతో అతనికి చేయూతనిచ్చి నడిచేవాడిని. ఇది భృంగి చూసి, ఎవరి మహాత్ముడు, తామే స్వయంగా ఆయనకు సహాయంగా ఉండి నడిపిస్తున్నారే అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పసాగాడు శివుడు. ఒకనాటి మాట. కైలాస పర్వతానికి పక్కనే ఉన్న పున్నగవనం లోపల చంద్రుని యొక్క చల్లని కిరణాలు పరుచుకొని ఉన్న నేల మీద కట్టబడిన వేదిక మీద నేను కూర్చుని ఉన్న ఒక్క క్షణానికి అకస్మాత్తుగా కట్టిక చీకటి వ్యాపించి చెట్లు గాలికి ఊగిపోయి పర్వతం యొక్క ఛాయ కూడా కదలాడసాగి ఒక భయంకర శబ్దం వెలువడి ప్రతిధ్వనింపసాగింది. ఇంతలో నల్లని పర్వతంలా ఉన్న ఒక పెద్ద పక్షి వచ్చి తన కాళ్లతో మాత్రమే నేల మీద నడుచుకుంటూ నా చరణ కమలాల వద్ద అప్పుడే వికసించిన ఒక కమలాన్ని ఉంచి స్పష్టమైన మాటలతో ఇలా అన్నది. దేవా, నీకు జయము. చిదానందమయ సుధాసాగరులై మీరు జగత్తును పరిపాలిస్తూ ఉన్నారు. అద్వైత భావనతో పరిపూర్ణమైన బుద్ధిగల తాము త్రివిధ దోషాలను, తాపాలను పరిహరిస్తారు అని పలు విధాలుగా స్తుతిస్తూ మీ గుణగణాలను సహస్రవదరుడైన నాగరాజు కూడా సంపూర్ణంగా వర్ణింపలేనప్పుడు అల్పబుద్ధినైన నాబోటి పక్షి సంగతి వేరే చెప్పాలా అని పలికిన ఆ పక్షితో పరమశివుడు, నీ ఆకారం హంసలాగా, రంగు కాకిలాగా ఉంది. అట్లే నీవెక్కడి నుంచి వచ్చావో, నా నుంచి ఏం ప్రయోజనం ఆశించి వచ్చావో తెలియచేయి అని అనడంతో ఆ పక్షి ఈ విధంగా చెప్పనారంభించింది. ఓ పరమేశ్వర, నేను బ్రహ్మదేవుని హంసను. నేను సౌరాష్ట్ర దేశంలో గల ఒక సరస్సులో ఉండే తెల్లని తామరతూడులను భక్షిస్తూ ఉంటాను. ఒకనాడు తీవ్రమైన గ్రీష్మతాపంలో ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను. అకస్మాత్తుగా భూమి మీద పడి తెలివి వచ్చిన తరువాత నేను నల్లగా మారడం, క్రింద పడడం గురించి తెలుసుకోలేకపోయాను. అప్పుడు ఆ చెరువులో గల ఒక కమలం ఈ మార్పులకు కారణం చెప్తాను అని తన వద్దకు రమ్మని పిలిచింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు
ఒక అందమైన స్త్రీ రూపం కనపడింది. 5 కమలములు కలిసిన స్త్రీ రూపం కనపడింది. ఆమెకు నమస్కరించి యావత్ వృత్తాంతం తెలియచేయమని కోరాను. అప్పుడు ఆమె నాతో, నీవు ఆకాశ మార్గంలో నన్ను దాటుకుని వెళ్ళిపోయావు. ఆ పాప పరిణామమే నిన్ను భూమి మీద పడవేసింది. అందుకే నీ శరీరం రంగు మారిపోవడం కూడా. నేను నా మత్స్య కమలం ద్వారా మాట్లాడుతున్నాను. ఆ సమయంలో నా ముఖం నుండి వెలువడిన సుగంధాన్ని పీల్చి 20,000 తుమ్మెదలు స్వర్గానికి చేరుకున్నాయి. పక్షిరాజా, నాకు ఇటువంటి ప్రభావం ఎలా వచ్చిందో చెప్తాను విను. ఈ జన్మకు 3 జన్మల వెనుక పంచకమలిని నేను భూలోకంలో ఒక బ్రాహ్మణ కన్యగా పుట్టాను. అప్పుడు నా పేరు సరోజవదన. నాకు వివాహమై గురుజనుల సేవ చేసుకుంటూ పాతివ్రత్యమే పరమావధిగా కాలం గడుపుతూ ఉన్నాను. ఒకనాడు నేను ఒక మైనా పక్షికి పాఠం నేర్పుతూ ఉన్నాను. అందుచేత పతిసేవకు కించిత్ ఆలస్యం జరిగింది. ఇంతలోనే నా భర్త కోపించి, నీవు మైనా అంటే గోరువంక పక్షివై జన్మించు అని శపించాడు. తదనుగుణంగా నేను చనిపోయిన పిమ్మట గోరువంక పక్షిగా పుట్టిన నా పాతివ్రత్య మహిమ వల్ల నాకు మునుల ఇంట ఆశ్రయం లభించింది. ఒక మునికన్య నన్ను పెంచేది. నేను ఉన్న ఇంటి యజమాని ప్రతిరోజు ఉదయమే లేచి భగవద్గీతలోని విభూతి యోగముగా ప్రసిద్ధి చెందిన 10వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేటప్పుడు నేను వినేదాన్ని. భగవద్గీతలోని విభూతి యోగముగా ప్రసిద్ధి చెందినటువంటి 10వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేటప్పుడు నేను వినేదాన్ని. ఆ పుణ్యం వల్లనే స్వర్గలోకంలో ఒక అప్సరసగా జన్మించి పద్మావతి పేరుతో లక్ష్మీదేవికి ప్రియసఖిని అయినాను. ఒకరోజు దివ్య విమానంలో విహరిస్తూ ఈ అందమైన సరోవరంలో దిగి జలక్రీడలు ఆడుతున్నప్పుడు వస్త్రవిహీనైన నన్ను దుర్వాస మహర్షి చూసినప్పుడే నేను పంచకమలినిగా మారాను. ఆయన మండిపడుతూ, పాపాత్మురాలా, నీవు 100 సంవత్సరాల వరకు ఇలాగే పడి ఉండు అని శపించి అంతర్ధానం చెందాడు. కానీ భగవద్గీత 10వ అధ్యాయ మహాత్మ్యం చేత నా వాక్కునకు ఎటువంటి హాని జరగలేదు. అట్టి పంచకమలిని అయిన నన్ను దాటిపోటు చేత నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పింది. మరలా ఆమె, పక్షిరాజా, నీవు నా ఎదుట ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఈనాటితో దుర్వాసుని శాపావధి అంటే 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది. నేను పఠించే ఆ ఉత్తమ అధ్యాయాన్ని నీవు కూడా విను. అది విన్నంత మాత్రాననే నీ పాపం నశిస్తుంది అని శ్రావ్యంగా చెప్పింది. శ్రావ్యంగా చదివింది. ఆమెకు ముక్తి లభించింది. ఆమె నాకిచ్చిన కమలమే నీ పాదాల ముందు ఉంచాను అని పక్షి ప్రాణం వదిలింది. ఆ పక్షి దశమాధ్యాయ ప్రభావం వల్ల ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించింది. అతడే మన ఎదుట ఉన్న ధీరబుద్ధి. జన్మతః అభ్యాసం చేయడం వల్ల శైశవావస్థ నుండి వీనికి గీత దశమాధ్యాయం కంఠస్థమైంది. దీని అర్థచింతన వలన కూడా ఇతడు సర్వభూతాంతర స్థితుడైన శ్రీ మహావిష్ణువును ఎల్లప్పుడూ దర్శించుకుంటూ ఉంటాడు. ఇతని స్నేహపూర్వకమైన దృష్టి ఏ జీవిపై ప్రసరిస్తుందో ఆ జీవి త్రాగుబోతైనా బ్రహ్మహత్యాపాతకుడైనా కూడా ముక్తిని పొందగలడు. పూర్వజన్మలో కూడా ఈ అధ్యాయాన్ని అభ్యాసం చేయడం వల్ల వీనికి దుర్లభమైన తత్వజ్ఞానం కూడా లభించింది. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు జీవన్ముక్తిని కూడా పొందాడు. అందుచేత ఇతడు పయనిస్తున్న దారిలో ఇతని కూడా నేను సహాయంగా వెళ్తూ ఉంటాను. భృంగిరెడ్డి, తెలుసుకున్నావు కదా,
ఈ 10వ అధ్యాయ మహిమ అన్నాడు. శివుడు, పార్వతి ఈ విధంగా భృంగికి చెప్పిన సమస్త పాప నాశకమైన భగవద్గీత 10వ అధ్యాయ మహాత్మ్యం కూడా నీవు కూడా విన్నావు కదా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ 10వ అధ్యాయాన్ని వింటే చాలు, అన్ని ఆశ్రమాలను నియమబద్ధంగా పాటించిన ఫలితం అవశ్యం చేకూరుతుంది అని పరమశివుడు చెప్పాడు. ఇది భగవద్గీత 10వ మహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. గీత 10వ ఫలం బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా